మధ్యప్రదేశ్లో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ఒక ఆసక్తికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని పక్కా సమాచారంతో ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి నివాసంలో లోకాయుక్త పోలీసులు సోదాలు చేపట్టారు. ఈ లోకాయుక్త రైడ్స్లో అధికారుల కళ్లు బైర్లు గమ్మేలా ఏకంగా దాదాపు 11 కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ కన్వాల్ లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఇండోర్లోని ఆయన నివాసంలో పోలీసులు జరిపిన తనిఖీలలో లక్ష్మీనారాయణ సంపాదన చూసి దర్యాప్తు అధికారులే ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. లోకాయుక్త అధికారులు జరిపిన ప్రాథమిక విచారణ ప్రకారం లక్ష్మీనారాయణ కన్వాల్కు చట్టబద్ధంగా వచ్చే సంపాదన చాలా తక్కువగా ఉంది. ఆయనకు వచ్చే ప్రభుత్వ జీతభత్యాలు, అలాగే ఆయనకున్న వ్యవసాయ వనరుల నుంచి వచ్చే ఆదాయం మొత్తం కలిపిన అది 2.8 కోట్లు మాత్రమే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కానీ ఆయన ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లు, ఆస్తుల విలువను లెక్క కడితే అది ఏకంగా 10.83 కోట్లుగా తేలింది. అంటే ఆయన సంపాదన కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువ ఆస్తులు అక్కడ బయటపడ్డాయి. దీంతో ఇదంతా అవినీతి సొమ్మెనని నిర్ధారించుకున్న లోకాయుక్త పోలీసులు ఆ అక్రమ ఆస్తులకు సంబంధించిన లెక్కలను పక్కాగా సేకరించారు. రైడ్స్ సమయంలో దొరికిన ఈ కోట్ల రూపాయల అక్రమ ఆస్తులపై లోకాయుక్త అధికారులు లక్ష్మీనారాయణ కన్వాల్ను గట్టిగా ప్రశ్నించారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం విని అధికారులు కంగుతిన్నారు. తన భార్య కుట్టు మిషన్ కుడుతుందని, అలాగే బట్టలపై రకరకాల అల్లికల పని చేస్తూ ఈ కోట్లాది రూపాయల డబ్బు సంపాదించిందని ఆయన చాలా కూల్గా సమాధానం చెప్పారు. ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి భార్య కుట్టు మిషన్ కుడితే 11 కోట్ల రూపాయలు వస్తాయా అంటూ అధికారులు తలలు పట్టుకున్నారు. ప్రస్తుతం కన్వాల్ కుటుంబ సభ్యుల బ్యాంకు అకౌంట్లన్నింటినీ పోలీసులు పూర్తిగా నిలిపివేశారు. ఈ అవినీతి అధికారి లక్ష్మీనారాయణ కన్వాల్కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఆయన మరో 6 నెలల్లో ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవీ విరమణ కాబోతున్నారు. అంతలోనే ఈ లోకాయుక్త దాడులు జరగటం మధ్యప్రదేశ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం స్తంభింప చేసిన బ్యాంకు ఖాతాల నుంచి పూర్తి వివరాలు అందిన తర్వాత ఆయన ఆస్తుల అసలు విలువపై పూర్తిస్థాయి అంచనాకు వస్తామని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. రిటైర్మెంట్ సమయంలో కోట్లతో దొరికిపోయిన ఈ అధికారి వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది.